కార్యకర్త వర్ధంతికి జన సైనికుల వినూత్న నివాళి 100 మంది యువకుల స్వచ్ఛంద రక్తదానం. హాజరైన జనసేన నేతలు కేతపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, గుడి హరికుమార్ రెడ్డి. సేవా కార్యక్రమాలను ప్రశంసించిన వేమిరెడ్డి దంపతులు. వర్ధంతి వేడుకలు అంటే సాదాసీదాగా ఫోటోలకు ఫోజులిచ్చి అన్నదానం చేసి చేతులు దులుపుకునే ఈ రోజుల్లో జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఒక ఆశయం కోసం పనిచేసే కార్యకర్త భౌతికంగా దూరమైన అతని ఆశయం మాత్రం తోటి కార్యకర్తల రూపంలో సజీవంగానే ఉంటుందని కోవూరు జన సైనికులు నిరూపించారు. కోవూరు మండలం వేకూరు వారి కండ్రిక గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త గోవర్ధన్ మృతి చెంది ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు వినూత్నంగా నివాళులర్పించారు. ప్రాణదానం చేయాలనే సంకల్పంతో 100 మంది కార్యకర్తలు రక్తదానం చేసి దివంగత గోవర్ధన్ కు వినూత్న శైలిలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు కేతంరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ దివంగత గోవర్ధన్ పార్టీకి చేసిన సేవలు కొనియాడారు. ఈ రక్తదానం ద్వారా కనీసం కొందరి ప్రాణాలనైనా కాపాడగలిగితే అది గోవర్ధన్ ఆత్మకు శాంతిని ఇస్తోందని, సదుద్దేశంతోనే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. గోవర్ధన్ మిత్ర బృందం మరియు జనసేన శ్రేణులు తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటుగా వెళ్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిలు పండుగల సైతం పక్కన పెట్టి మరణించిన కార్యకర్త జ్ఞాపకార్థం రక్తదానం, అన్నదానం లాంటి ప్రజాహిత కార్యక్రమం చేపట్టిన జనసేన నేత హరికుమార్ రెడ్డి కార్యదక్షతను కొనియాడారు. రక్తదానం ప్రాణదానం అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమం యువతలో కొత్త స్ఫూర్తిని నింపింది. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించి దివంగత గోవర్ధన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మాధవరెడ్డి, శేఖర్, షంషూర్ మరియు నాయిబ్ తదితరులు పాల్గొన్నారు.